నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని కొందరైతే చెప్తున్నారు. మరి ప్రస్తుతం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగా పార్టీ తరపున ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నేతలకు ఇచ్చిన గౌరవం అని చెప్పి కొందరు అంటున్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి ఏపీలో లేకపోతే ఆ పార్టీ తరపు నుంచి ఒకరు కూడా మాట్లాడడానికి, అంటే పార్టీని భుజస్కంధాలపైన నడిపించడానికి ఎవరు కూడా లేరని చెప్పి ఏపీ ప్రజలు అంటున్నారు. సార్, అదే విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేతగాని తనానికి ఒక ఉదాహరణ అని కూడా అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళది ఒక రాజకీయ పార్టీ అయితే దానికి ఒక విలువలు, సిద్ధాంతాలు, ఒక విధానాలు ఉంటాయి. అది రాజకీయ పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అంటే అతను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రాష్ట్రం అంటే తనకు ఒక ఎస్టేట్, ఆ విధంగా నడిపాడు. అతను అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరో కూడా కనీసం ఆయన దరిదాపులోకి వెళ్ళి మాట్లాడలేనటువంటి పరిస్థితి. అతను ఏమనుకున్నాడంటే రాచరికం, నేనే 30 సంవత్సరాలు ఉంటాను, నేనే పరిపాలిస్తాను, సప్పో చేసి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను కాబట్టి ప్రజలు నా వైపే ఉంటారు అనేటువంటి భావంతో ఉండిపోయి పరిపాలన చేశాడు. బేసిక్గా ఒక రాజకీయ పార్టీ పెట్టే వ్యక్తికి ఆ పార్టీకి ఒక విధానం ఏంటి, ఏ సిద్ధాంతం మీద ఆ పార్టీ పెట్టబోతున్నాం, ఇవన్నీ కూడా పెడతా ఉంటారు. అసలు మరి అతను పెట్టిన పార్టీకి అది మీరు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో జగన్మోహన్ రెడ్డి పెట్టాడంటారు. ఎలా పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాల పార్టీని. శివకుమార్ అని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అదే పేరుని, అంటే ఒకళ్ళు పెట్టిన పార్టీని ముందు కొట్టేసి అతను అల్లరి చేస్తే తర్వాత కొనుక్కున్నాడు. మీకు బేసిక్గా అర్థమైందా? అతని పార్టీని అతను ఏమీ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయలే. రిజిస్ట్రేషన్ చేసింది శివకుమార్ అని అతని దగ్గర ముందు కొట్టేశాడు. అతను నానా గగ్గులు పెట్టాడు. గగ్గులు పెడితే అప్పుడు డబ్బు ఇచ్చా మొత్తానికి అతని దగ్గర కొనుక్కుని పెట్టుకున్నటువంటి పార్టీ అది. ఆ పార్టీ ఎలా పుట్టింది? ఒక శవం దగ్గర పుట్టింది. అంటే ఈయన కొట్టేసిన పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే తండ్రి శవం దగ్గర స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 2014 ముందు. 2019కి వచ్చేటప్పటికి బాబాయ్ శవాన్ని బట్టి ఎలక్షన్స్కి వచ్చాడు. పాపం 2024కి శవం దొరకలేదు, అందుకని ఇంకా ఓడిపోవాల్సి వచ్చింది. నేనేమంటున్నానంటే ఇవన్నీ నేను ఏదో అభాండాలు వేయటం కాదు. శివకుమార్ మాట్లాడిందాం ఒక్క నిమిషం. తన అహంకార పూరితంతో నన్ను పార్టీ నుంచి బయటికి భారతదేశంలో చరిత్రలో ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిని బయటికి పంపించినటువంటి దాఖలాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తిరిగి నేనే చేపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అరాయివాడి ఆస్తిని ఎవరైనా కూడా ఆక్రమిస్తే వారిని కబ్జాదారుడు అని మనమంతా కూడా అంటాం. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, ఇది శివకుమార్ గారు ముందుకు చెప్పిన మాటలు. నేను పార్టీ పెట్టుకుంటాను, ఆ పార్టీని కొట్టేసినటువంటి దాఖలాలు, అంటే ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకుంటే దాన్ని కొట్టేసిన దాఖలాలు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు, మొట్టమొదటిసారిగా నాకే జరిగిందని చెప్పేసి ఆయన అన్నాడు. తర్వాత ఆయన కలిసిపోవడానికి వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిదన్నా కొట్టేస్తే కబ్జాదారుడు అంటారు. మరి ఇతను ఏమనాలి? నేనేమంటున్నానంటే మీరు చెప్పే ప్రశ్న అన్నిటికీ ఒక రాజకీయ పార్టీగా పెడితే దానికి ఒక సిస్టమేటిక్గా, దానికి ఒక జనరల్ సెక్రటరీ, లేకపోతే దానికి ఒక వైస్ ప్రెసిడెంట్ అని, మామూలు సెక్రటరీస్ అని, ఒక కమిటీ, వాళ్ళకు ఒక అధికారాలు అన్నీ ఉంటాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేకపోతే వేరే ఒకళ్ళైనా దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. గత 5 సంవత్సరాల్లో చూస్తే నాకు తెలిసి ప్రతి దానికి సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకనే వచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అతనే వచ్చేవాడు బయటికి. ఏ శాఖ మంత్రికి కూడా మాట్లాడే అవకాశం లేదు, వారి శాఖ గురించి అవగాహన కూడా ఉండేది కాదు. ఏదైనా మాట్లాడాలన్నా ఇతను ప్రభుత్వ సలహాదారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు అయ్యండి. అతను మిగతా అన్ని శాఖల గురించి మాట్లాడేవాడంటే అతనే మాట్లాడేవాడు. మిగతా వాళ్ళందరూ మీరు చెప్పినట్టు దోపిడీల్లో మంచి బిజీ. మన విజయసాయి రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి గారు కావచ్చు, ఇటువంటి చాలామంది ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా దోపిడీలో బిజీ ఉండేవారు. ప్రజల గురించి అవగాహన, లేకపోతే ప్రజలను పట్టించుకోవాలి అనే దానికి జగన్మోహన్ రెడ్డి అధికారం ఏం లేదు, వీళ్ళకి అవగాహన లేదు. మీకు ఉదాహరణ, ఆయన హయాంలో వచ్చినటువంటి కరోనా టైం 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారని చెప్పి, 22 మంది ఎంపీలు ఇచ్చారని చెప్పి అంతా బాహాటంగా గౌరవంగా చెప్పుకునేవారు, వాళ్ళు గర్వంగా చెప్పుకునేవారు. కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడితే ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ ఎవడో బయటకు వచ్చి చేసిన దాఖలాలు లేవు. మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు వచ్చారు, స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి. అంటే ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంతం ఏంటి, విధానం ఏంటి అనేది ఏమీ లేకుండా పోయింది. మీరు అన్నట్టుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండుంటే, లండన్ వెళ్ళాడు కానీ ఇక్కడ ఉంటే ఏదైనా శవం లెగితే వస్తాడు, లేదని ఎవరన్నా పోతే వస్తాడు అంతే తప్ప
ప్రజల గురించి ఆలోచించే తత్వం అతనికి లేదు. అతను పోనీ ఏమైనా మాట్లాడగలడా? అతను కూడా ఏదైనా ఒక రికార్డింగ్ చేసుకున్న ఆడియోని దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఓ సెట్టింగ్ వేసుకున్నట్టుమాట. సెక్రటేరియట్ సెట్టింగ్ ఎలా చేసుకున్నాడో, తిరుపతి దేవస్థానం సెట్టింగ్ ఎలా చేసుకున్నాడో, మాట్లాడేది కూడా రికార్డింగ్ చేసి అది మాత్రం వదులుతారు. అంటే కనీసం ఎప్పుడైనా మీరు 5 సంవత్సరాల్లో మీడియాని ఫేస్ చేసిన సందర్భం ఏదైనా ఉందా? మీడియా అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. అవన్నీ కూడా అంటే ముందు అవగాహన లేదు. అతను తెలుగులోనే పూర్తిగా మాట్లాడలేడు, ఇంగ్లీష్లోనే పూర్తిగా మాట్లాడలేడు, హిందీ అసలే రాదు. అందుకని నేషనల్ మీడియాని ఫేస్ చేయలేడు, లోకల్ మీడియాని ఫేస్ చేయలేడు. ఎక్కడికి వెళ్ళినా తత్తత్త మమ్మమ్మ అనే భాష అది. అందుకనే అతనికి రాదు కాబట్టి తెలుగు మొత్తం తెలుగునే చంపేయాలని చూశాడు. ఏంటంటే ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికి అదొక పార్టీ కాదు, అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేడిపోయేటప్పటికీ ఇక్కడ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో మాట్లాడదామన్నా కూడా హక్కు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇటువంటి అన్నీ కూడా కాలగర్భాలు కలిసిపోతాయమ్మా. రాజకీయ పార్టీ ఏమవుద్దంటే ఒకసారి గెలవచ్చు, ఓడవచ్చు, మళ్ళీ అధికారం రావచ్చు. అవన్నీ పక్కన పెడితే ఒక ప్రస్థానం ఉంటుంది. వీళ్ళకి అదేం లేదు. ఏదో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఫోటోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏం చెప్పమ్మా? ఆయన తండ్రి అంతవరకే. పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ గానేమో షర్మిల గారు ఆవిడే రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారి జీవితం అంతా కూడా కాంగ్రెస్లో నడిచింది. ఆయన ఏ పార్టీలో వెళ్ళా. మొదట్లో పక్కన పెట్టండి, జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ గురించి కృషి చేశాడు ఆయన. పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకోవాలి రాజశేఖర రెడ్డి గారి ఫోటో. ఇలా పెట్టుకుంటే వీళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళ మనుషులు ఇప్పుడు అన్నా చెల్లి ఎలా కొట్టుకుంటారో మనం చూసాం. ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటారు. అంటే వాళ్ళ కుటుంబ రాజకీయాలు, వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు. మిగతా వాళ్ళు పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు ఏమైపోయినా, ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు. అందుకనే ఇటువంటి పార్టీలు మనుగడ సాగించలేవు. కాలగర్భంలో ఎన్నో కలిసిపోయినాయి, అలా ఇవి కూడా కలిసిపోతుంది. సార్, మీరు చెప్పినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని లాగేసుకున్నారు. మరి ఇప్పుడు పార్టీని ఇప్పటివరకు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగైపోతుందని గ్రహించి ఆయన నెక్స్ట్ ప్లాన్ ఎలా చేయబోతున్నారంటారు? నెక్స్ట్ ప్లాన్ అంటూ ఏముండదు. అతను కుట్రలు చేసుకుంటూ వెళ్తాడు. ఖచ్చితంగా అతని దగ్గర అవినీతి సొమ్ము కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది. భారతదేశం అంతా వ్యాపార సామ్రాజ్యం ఉంది అతనికి. విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు, అన్ని సంస్థల్లోనే. అతని నమ్మకం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ అవినీతి సొమ్ము మీద ఒక నమ్మకం. 2, తన సామాజిక వర్గం వెనకాల ఉంటుందని ఒక నమ్మకం ఉంది అతనికి. 3, ఏదో రకంగా మతాన్ని వాడుకోవచ్చు. అంటే ఈ విధంగా ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవాలని గత ఎన్నికల్లో ట్రై చేశాడు, కుదరలా. ఎందుకంటే అతను వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నిజంగా చేసుకుని ఉంటే అతనికి ఉన్న వయసుకి, అతనికి ఉన్న డబ్బుకి చానాలు గెట్టేవాడే. కాకపోతే అతని మనస్తత్వానికి వ్యతిరేకం, ఫ్యాక్షనిజం మెంటాలిటీకి అతను ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించామంటే అతను ఏం చేస్తాడో, నేను ఖచ్చితంగా ఏదో రకంగా కుట్రలు పనడానికి అతను ఎదురు చూస్తూనే ఉంటాడు. కాకపోతే గతానికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చినాయి, పరిస్థితులు మార్పులు వచ్చినాయి. సోషల్ మీడియా యుగం, ఎవరో ఏంటి అన్నది కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇదివరకు రాజకీయాలు తెలిసి కాదు, ఇప్పుడు తెలుస్తుంది. ఏదో రాజన్న బిడ్డ ఒకసారి ఛాన్స్ అన్నాడు అని చెప్పేసి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చినందుకు ఏం చేశాడు రాష్ట్రాన్ని ప్రజలు గమనించారు. అందుకనే మరొకసారి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మాత్రం కుట్రలు చేస్తూ ఉంటాడు. ఏదో కుట్రలు లండన్లో వస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో బురద జల్తానికి ఏదో దావోస్లో ఏం పెట్టుబడులు రాలేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఏదో ఒక ట్వీటో లేకపోతే ఒక ప్రెస్ మీటో పెట్టి వీళ్ళు చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాగే నడుతాడు. కాకపోతే అతనికి ఉద్దేశం ఏంటంటే నిజంగా అతను మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏదైనా ఉందంటే మనం తప్పు చేస్తే తప్ప అతనికి వేరే అవకాశం లేదు. కూటమి ప్రభుత్వాలు ఏదైనా లోపాలు చేస్తే తప్ప అతనికైతే ప్రజలు అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ప్రజలకు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో 11 స్థానాలు, కనీస ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా 11 స్థానాలకు పరిమితం చేశారు. మనం జాగ్రత్తగా ఉండుంటే, జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా అతను రాజకీయాల నుంచి కనుమరుగైపోయి ఎటొకటి ఏలన్నా వెళ్ళి స్థిరపడిపోతాడు. ఇంకా అంతకుమించి అతనికి ఛాన్స్ లేదు. ఇంకొక అవకాశం ఏదైనా ఉందంటే జైల్లో ఉంటాడు. అంతకుమించి బయట తిరిగే పరిస్థితి లేదు. మొత్తానికి వైసీపీ పార్టీ అయితే భూస్థాపితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి, కానీ ఏదో ఒక కుట్రకు మాత్రం జగన్మోహన్ రెడ్డి తెర తీస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.